కా బులెటిన్లో బ్రేకింగ్స్ చూస్తున్నాం. చంద్రబాబుతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ ముగిసింది. ఏపీలో తాజా రాజకీయాలపై ఆయన చర్చించారు. గత ఎన్నికల్లో వైసీపీ గెలుపులో ప్రశాంత్ కిషోర్ ప్రధాన పాత్రను పోషించిన సంగతి తెలిసిందే. వైసీపీకి పనిచేస్తున్న ప్రశాంత్ కిషోర్ హఠాత్తుగా నారా లోకేష్ వెంట కనిపించడంతో వైసీపీ నేతలు షాక్ కి గురయ్యారు. హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న ప్రశాంత్ కిషోర్, నారా లోకేష్ ఒకే వాహనంలో రోడ్డు మార్గాన విజయవాడకు చేరుకున్నారు. చంద్రబాబుతో ఆయన నివాసంలో ప్రశాంత్ కిషోర్ భేటీ అయినట్లుగా తెలుస్తోంది. షో టైమ్ కన్సల్టెన్సీ పేరిట టీడీపీకి రాజకీయ వ్యూహకర్తగా ఉన్న రాబిన్ శర్మ టీం సభ్యులు సైతం చంద్రబాబుతో ఈ భేటీలో సమావేశమయ్యారు. ఇక ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తో చంద్రబాబు భేటీ ముగిసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను లైవ్ ద్వారా మా ప్రతినిధి రాజేష్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రాజేష్, చెప్పండి. జమీమా, చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీ అనేది కొద్దిసేపటి క్రితమే ముగిసిందని చెప్పుకోవచ్చు. దాదాపు 3 గంటల పాటు కూడా ఈ భేటీ అనేది కొనసాగింది. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజకీయాల మీద సుదీర్ఘంగా చర్చ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా 2019 ఎన్నికల్లో వైసీపీకి గెలుపుకు కూడా ప్రశాంత్ కిషోర్ కీలకంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలోనే గత 2 సంవత్సరాల నుంచి కూడా అటు జగన్మోహన్ రెడ్డికి కొన్ని కారణాల వల్ల కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే మళ్ళీ ఇప్పుడు చంద్రబాబుతో భేటీ అవ్వడం అనేది కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది అనుకోవచ్చు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి సంబంధించి గెలుపు సంబంధించి ఎలాంటి అంశాలు, ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలంటూ కూడా గెలుపు కోసం పనిచేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా చంద్రబాబు అరెస్టు తర్వాత జరిగిన పరిణామాలు కావచ్చు, అలాగే జనసేన టీడీపీ పొత్తుకు సంబంధించి, అలాగే 4.5 ఏళ్లలో వైసీపీ సంబంధించిన ప్రభుత్వం పనితీరు, ప్రజల్లో ఉన్న భావన, వీటన్నిటి మీద కూడా ఒక సర్వే కూడా ప్రశాంత్ కిషోర్ చేసినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ఆ సర్వేకి సంబంధించి కూడా చంద్రబాబుతో వివరించినట్టుగా తెలుస్తుంది. అలాగే చంద్రబాబు అరెస్టుకు సంబంధించిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, వీటన్నిటి మీద కూడా సుదీర్ఘంగా 3 గంటల పాటు కూడా చర్చ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రశాంత్ కిషోర్ టీడీపీకి రాజకీయ వ్యూహకర్తగా ప్రచారం వచ్చే ఎన్నికల్లో ఉండబోతున్నారు అనేది కూడా ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే గతంలో వైసీపీకి పనిచేశారు. అంతేకాకుండా 2014 ఎన్నికల్లో గుజరాత్కి సంబంధించి మోడీ విషయంలో కావచ్చు, అలాగే కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్కి, అలాగే 2000 మోడీ ప్రధాని అవడానికి కూడా గత లోక్సభ ఎన్నికల్లో కూడా కీలకంగా వ్యవహరించారు. తర్వాత బీహార్లో రాజకీయ పార్టీ పెట్టి కొంత రాజకీయ సర్వేలకు కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే మళ్ళీ ఇప్పుడు హఠాత్తుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ప్రశాంత్ కిషోర్ దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే వచ్చే ఎన్నికల్లో అటు టీడీపీ జనసేన కూడా పొత్తులో ఉన్న నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు చంద్రబాబుతో భేటీ అవ్వడం అనేది కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేది ఒక హాట్ టాపిక్గా మారింది. ప్రధానంగా దీనికి సంబంధించి కూడా అటు వైసీపీ సంబంధించి కూడా కొంతమంది నేతలు అయితే స్పందిస్తూ వస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఒక రాజకీయ వ్యూహకర్త కాబట్టి ఏ పార్టీతోనైనా అతను పనిచేసే అవకాశం ఉంటుందనేసి కూడా అటు వైసీపీ నేతలు కూడా అంటూ వస్తున్నారు. ఇప్పుడు ఇంకా 2 నెలల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆ లోకేష్తో భేటీ అనేది కూడా ఇవాళ కొంత ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వర్గాలు చర్చ అయితే జరిగింది. మరి రానున్న రోజుల్లో టీడీపీకి సంబంధించి ఎలా వ్యవహరించబోతున్నారు అనేది కూడా క్లారిటీ రావాల్సి ఉంది. మరోసారి కూడా భేటీ అయిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా టీడీపీకి వచ్చే ఎన్నికల్లో గెలుపుకు సంబంధించి కూడా ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్ళాలి, ఎందుకంటే గతంలో కూడా వైసీపీకి వ్యూహకర్తగా పనిచేశారు కాబట్టి అటు వైసీపీ పార్టీకి సంబంధించిన బలాలు, బలహీనతలు కూడా ఆయన పూర్తి స్థాయిలో తెలిసే ఉంటాయి. అలాగే ఈ సర్వేలకు సంబంధించి కూడా ఏ ప్రాంతాల్లో టీడీపీకి పట్టుంది, అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఒక పక్క జనసేన పార్టీకి సంబంధించి కూడా పొత్తులో వెళ్తున్నారు కాబట్టి ఏ అభ్యర్థులు అక్కడ బలాలు, బలహీనతలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఒక సర్వే అయితే ప్రశాంత్ కిషోర్ దగ్గర ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేనకి సంబంధించి వ్యూహంగా ఈ 2 పార్టీలు అధికారంలో వచ్చే విధంగా కూడా కొన్ని వ్యూహాలు అయితే ప్రశాంత్ కిషోర్ రూపొందించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో టీడీ